ఇవాళ ఏపీలో కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన కేబినెట్ మంత్రులంతా కూడా చాలా అంశాలపైన దాదాపుగా సుదీర్ఘంగా ఒక 4, 5 గంటల పాటు కూడా అమరావతి వేదికగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్‌లో చాలా అంశాలని చర్చకు రావడం జరిగింది. ఇందులో కొన్ని మనం పరిశీలిస్తే ప్రధానంగా అంటే గతంలో జరిగినటువంటి తప్పులు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం సరిపెట్టుకుంటూ ముందుకెళ్లాలనేది కొన్ని అంశాలు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అత్యంత భారీగా గత 2, 3 రోజుల నుంచి కూడా 4 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల కారణంగా వెంటనే సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగించాలి, అదేవిధంగానే ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందించాలి, ఎక్కువగా ఎక్కడ ఏ జిల్లాల్లో ఏ మండల కేంద్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది, వర్షపాతం ప్రభావం, మరి అక్కడ పంట నష్టం కానీ ఇలాంటి ఇల్లు కూలిపోయినటువంటి ప్రజలు కానీ లేదంటే రోడ్లు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు కానీ వీటన్నిటిపైన ఎప్పటికప్పుడు కలెక్టర్లతో వెంటనే అంటే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి కాబట్టి వెంటనే దానిపైన అంటే ఫీల్డ్ పైన వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా సర్వే చేసి అదే స్థాయిలోనే చర్యలు తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చే రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు గత 4 సంవత్సరాల నుంచి కూడా గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా మౌలిక వసతులకు సంబంధించి పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైనేజీ, అదేవిధంగానే కాలువలు ప్రధానంగా ఇవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయల వరకు కూడా ఫండ్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా కేవలం రోడ్లు మరమ్మతులు కావచ్చు, లేదంటే డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగానే పల్లెల్లో, పట్టణాల్లో అక్కడ మౌలిక వసతులు ఇమీడియట్లీగా యుద్ధ ప్రాతిపదికన వీటన్నిటిని కూడా చేయాలనే ఉద్దేశంతోనే క్యాబినెట్లో ఒక చర్చ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం జరిగింది. మరోవైపు ఈ మధ్య మనం చూసాం గత 2, 3 రోజుల నుంచి కూడా అంటే ఈ కాకినాడ పోర్టు ద్వారా పేదలకు సంబంధించిన బియ్యాన్ని పెద్ద ఎత్తున ఇతర దేశాలకు తరలించి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ జరిగింది కాబట్టి ఇందులో ప్రధానంగా ఎవరెవరు పాత్ర ఉన్నారు ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసాం నిన్న కూడా ఎక్స్ వేదికగా ఏపీ అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా చాలా క్లారిటీగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. షిప్పులు అంటే సముద్రంలోకి వెళ్ళి అక్కడ పరిశీలన చేసేది కాదు, ఖచ్చితంగా దీనిపైన సిట్ దర్యాప్తు లేదంటే సిబిఐతో దర్యాప్తు చేయాలని చెప్పి ఇప్పటికే కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆ రకంగా చర్యలు తీసుకున్నామా లేదంటే ఏ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది అంత ఈజీగా ఉన్నటువంటి స్కామ్ కాదు కాబట్టి, ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు ప్రతి నెల కూడా ప్రభుత్వం ఈ బియ్యంని బయట ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి మరి కూడా అంటే ఒక్కొక్క కిలో 43 రూపాయలు పడుతుంది. మరి అంత బియ్యాన్ని కొనుగోలు చేసి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బియ్యాన్ని లూటీ చేశారు కాబట్టి, ఆ లూటీ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఇది ఎప్పటి నుంచే జరుగుతుంది ఏందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా ఇందులో డిమాండ్ ఉంది. అందువల్లనే కేబినెట్లో కూడా చాలా సీరియస్గా దీనిపైన ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఈరోజు చాలా అంశాలని ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది ఏందనే దానిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇస్తాం. ప్రధానంగా గోడౌన్ల నుంచి ఈ రేషన్ బియ్యం ఏ విధంగా కాకినాడ పోర్టుకు వచ్చింది, కాకినాడ పోర్టు నుంచి షిప్లోకి వెళ్ళింది అనే దానిపైన మాత్రం కూపీలు లాగుతున్నాం. ఇదంతా కూడా రేషన్ బియ్యమే అనేది ఆయన చాలా క్లారిటీగా కలెక్టర్ గారు కూడా చెప్పిన నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో అన్ని విభాగాలకు సంబంధించి విచారణ అనేది కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో ఎవరు అంటే ఇందులో ఎవరు ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం షిప్ తమ ఆధీనంలో ఉంది. దాన్ని సీజ్ చేయాలన్నా లేదంటే దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నా హైకోర్టు పర్మిషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి అవసరం వస్తే ఆ రకంగా ప్రభుత్వంతో నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోర్టు ద్వారా కూడా ఆ షిప్ని తమ ప్రస్తుతానికి ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా సీజ్ చేయాలా అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం ఎందుకంటే ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవుతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు క్యాబినెట్లో జరిగినటువంటి చర్చలో ప్రధానంగా ఈ బియ్యానికి సంబంధించి పేదల బియ్యాన్ని
ఈ రకంగా పందికొక్కుల్లాగా బయట దేశాలకు తీసుకెళ్ళి రూ. 70 కిలో అక్కడ అమ్ముతున్నారు అంటే వాళ్ళు ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతోనే ఇవాళ చర్చ కూడా జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఇంకా ఇవే కాకుండా చాలా అంశాలు, ఎందుకంటే రాబోయే రోజుల్లో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. పారిశ్రామికంగా కావచ్చు, లేదంటే అంటే ఇక్కడ అమరావతి పునర్నిర్మాణం, లేదంటే పోలవరానికి సంబంధించిన పునర్నిర్మాణంలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి నిధులు సేకరణ, అదేవిధంగానే రాజధాని నిర్మాణంలో రైతులకి గతంలో ఎన్నో రకాల అన్యాయం జరిగింది, మరి వాళ్ళకందరికీ ఏ విధంగా చేయాలనే దానిపైన కొన్ని అంశాలు చర్చకు రావడం జరిగింది. అదే స్థాయిలోనే చాలా అంశాలు పారిశ్రామికంగా, ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం బయట దేశాలకు, బయట ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ని ఇన్వైట్ చేసే విధంగా కూడా పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ కూడా చొరవ తీసుకున్నారు. చాలాసార్లు ఇతర దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టాప్ 10లో ఉన్న కంపెనీలన్నింటినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి వెసులుబాటు కల్పించాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత భూ కేటాయింపులు కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాక్సెస్ ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు ఎన్ని రకాలుగా వాళ్ళకు బెనిఫిట్స్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల యువతకి ఉద్యోగాలు ప్రధానంగా వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. వీటన్నిటి మీద కూడా చర్చ అనేది జరిగింది. అయితే ఇందులో ఈ మధ్య జరిగినటువంటి ప్రధానంగా ఈ ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్లో కూడా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఇష్యూస్ ఉన్నాయో, ఎందుకంటే అక్కడ లిక్కర్ సంబంధించి జిల్లాల వారీగా జరిగినటువంటి ఏదైతే ఉంది ఈ టెండర్, అంటే ఈ లక్కీ డిప్ తర్వాత ఇంకా కూడా చాలా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో షాప్స్ పెట్టుకోనికుండా అక్కడ లోకల్స్గా ఉన్న వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారనేది ప్రభుత్వం దృష్టికి ఉంది. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేసి ఒకసారి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సంబంధించిన కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కేబినెట్ సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి మీద రాబోయే రోజుల్లో ముందుకెళ్ళి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర అభివృద్ధికి ఇవన్నీ కూడా దోహదపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.